పెరగకూడదు, వాడు గూండాగా మారకూడదు, ఒక బోసులాగా ఒక గాంధీలాగా మారకూడదండి. నేను తట్టుకోలేను. ఒకనాడు నన్ను నా అహంకారాన్ని గర్వంగా స్వీకరించి నాతో 7 అడుగులు నడిచి వచ్చిందని ఇప్పుడు నువ్వే నన్ను ఇలా మాట్లాడుతున్నావా? చూడండి, కన్య వధువుగా మారడానికి, వధువు తల్లిగా మారడానికి ఎన్నో అనేక రూపాలు వర్ణిస్తుంది. కానీ ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నేను చెల్లుతున్నాను. అంతకు మించి నా బాధ ఏది కాదండి. నా మనసు తెలిసిందానివి. నన్ను అర్థం చేసుకున్నది దొరికినందుకు నేను చాలా గర్వపడ్డాను. ఇప్పుడు నువ్వే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నందుకు చాలా బాధపడుతున్నాను. చూడండి, నేను మొన్నటి వరకు మీ అడుగు జాడలో నడిచి జీవించాను. కానీ నాకు పుట్టబోయే బిడ్డ ఈ నలుగురిలో తలెత్తుకోవాలి. అది నీ ఆడతనం తెచ్చిన బేడతనం. నేను నిన్ను నిందిస్తాను. నా మూర్ఖపు పుట్టు నలిగిపోమని నేను వ్యాధించను. కానీ నువ్వే నన్ను ప్రతిఘటిస్తున్నావు. రగిలే నా ఆవేదనలో నీ కన్ను, అది నేను తట్టుకోలేదు. చూడు ప్రియా, వాడు దేనికి జంకడు, ఎవరికో బెదరడు. కానీ నీ ప్రేమకు లొంగిపోతాడు, నీ ఆవేదనకు కరిగిపోతాడు. అలాంటి వాడిని నీ ఆర్తితో అడ్డగించుకో, నీ కరుణతో వాడిని కట్టుపడేకు. ఏమి చేయను గిరి? రౌడీ పెళ్ళామని, గూండా భార్య అని అంటుంటే నాకు ఈ సమాజం మీద ఏ బాధ లేదు. కానీ ఆయన అరెస్టుతో బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఒకరి ఆరాటం మరొకరి పోరాటం, ఇది ఆడే సిద్ధి విలాసం. బ్యాలెట్ పెట్లు ఎత్తుకున్నట్టు రుజువు చేశాడంట. నమ్మక ద్రోహి, నా ఉప్పు పులుసు తిని నాకే ద్రోహం తలపెడతాడా? అంతే కదన్నా, రాత్రికి రాత్రి చాలా మంది ఎమ్మెల్యేలను కురేసి గవర్నమెంట్ నే పడగొట్టాలని చూస్తున్నాడంట. ఆ చిదంబరం గాడంతా పనిచేస్తాడో చూసావా? నాకంతా తెలిసింది బాసు. నువ్వు బాధపడకు. ఈ ముఠా కుమ్ములాట్లో ఇవన్నీ మామూలే. తీసుకో. ఎన్నాడు గాంధీ ఒక్కడే శత్రువు అనుకున్నాను. నాకు విరోధి అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ఏంటి నువ్వు అనుకున్నా వంకాయ్? ఆ చిదంబరం కింద నీరు లాంటి వాడు. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను నిలువుగా ముంచుతాడు నాకు తెలుసు. బావా, నీకు బహుబలమే కానీ లోకగానం లేదండి. ఒప్పుకుంటావా? అది ఏమంటే ఇంతే బావా. బాబ్జీ, నీకేం తెలియదు. ముందు లోపలికెళ్ళు. ఎస్ఐ, ఆ చిదంబరం గాడు 10 నిమిషాల్లో మద్దరైపోవాలి. వాడి శవాన్ని కళ్ళ చూసే వరకు నా ఆవేశం చల్లారదు. నా రాజకీయ వృత్తి నుండి చేసిన దుర్మార్గుని చిత్తుగా చేసి వీధులు తరిమి నరకాల. కోతులు జాగ్రత్త చూస్తున్నాను. ఆవేశంలో ఏమైనా చేస్తాడు. బయటికి వెళ్ళకుండా కంట్రోల్ చేయి. నేను వస్తాను. అన్నా, నువ్వంటే నీదన్నా. ఆకలి తీరిన పోతున్న కూరలు పిండి కూరలు కూర్చోబెట్టావు. అబ్బో, అదే నాకు కావాలి. చెబితే విన్నావా? ఈ చిదంబరం అంటే చెమటపకాయని అది కలిసా అందరు చేస్తారు. పోసిన నేను అనుకున్నారు. ఏమైందో అన్నా, అబ్బో చూచాడా, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ చిదంబరం మ్యాప్కిచ్చాడంటే అంటే చాలా జరిగి చూడండి. నాగరే అంత అల్లా కల్లాలా కొలికేకతో పాత బస్ ఎంత ఆశ్రాంతం అయిపోతుంది. పాపం
నా దారికి ఎమ్మెల్సీ రంగతి బాంబు చూరంగా పేరు తెచ్చుకుని ఆ బాంబుతో సాగు స్కెచ్చుకిస్తున్నాడు. రేపటితో వాడి పని ఖాతా. అన్న ఇవన్నీ ఇంటుంటే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినంత ఆనందంగా ఉందన్న. అబ్బో అదే నా కాదు. ఆ శోభాగారి కూడా ఎంత దూరంలోనే తమ్ముడు రేపే ఢిల్లీ నుంచి పిలిపోస్తుంది. అయితే తొందరగా పని చేసుకోవాలి. ఈ అత్యంత అందాలతో ఎర్ర చంపులతో ఖుషి నిశాన్ని సపురా ధరా మనోహరా సరసపురా ధరా మనోహరా చిటికిలి వేయగని నీ చుట్టుకున్న వారితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగా మోజులు తీర్చుకోరా సరసపురా ధరా మనోహరా. సుధన అజం మనోరమ సుధన అజం మనోరమ యమద పల్గులతో గడిగలాడివే అతని చెరువులతో యమది గమగడివే వెయ్యగలవే ఎల్లారా. నీకంటే నారాల శంకం అయినప్పుడే ఊహంటే చెప్పాలి మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువునకం లేయరా. నాముడులే నాగదులు కొలువు చేయుచన యూతులతో బాటిల్తో కలిపి గుట్టకేయనా వరదరత కిడుతూ మురుసుకు పడితే అలా అది సుకుమారు నిరా ఇది తుడతాళరా. అవునని నన్ను వాడనమయ్యా సరసపురా ధరా మనోహరా. సుధన అజం మనోరమ. దమ్మున్నవాడు నీ సాటి మురుమహాడు కనబడనే లేదురా.
కానుకలు కానుకొని పలుకొని కున్నదే నీ సరుకు ప్యారుమని తురుకు నాకున్నదే రసికల రసపుడవై అతి మిసమిసలేనగరా డబ్బుల ఒడుగులపై నీ బదులు చూపగరా నిండుగా పండుగ చేసి కోరగురుడా చూడన్న అయం మనోరమ చిటికిలి వేయగనే నీ చట్టుకున్న వాళ్ళు తీరా మోదగ మోజులు తీర్చుకోరగరుడా నో డోంట్ సే నో మోర్ ఎక్సలెన్స్. జరిగిన దానికి సంజాయిషం కాదు, తక్షణం జరగవలసిన కర్తవ్యం. పట్ట పగల సెగలై పడగ విప్పులు పుసలు కొడుతున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర చూస్తున్నారంటే దీనికి కారణం ఎవరు? నలుగురు ఎమ్మెల్యేలు కారులో ప్రయాణిస్తున్నా, అది ముఖ్యమంత్రి ఇంటి దగ్గరలోనే కొండగల బాంబులతో దాడి చేసి పారిపోయారంటే మనకే సిగ్గుచేటు. చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసేది సార్. అంతకులు ఎక్కడికి పారిపోలేదు. 24 గంటల్లో పట్టుకు తీరుతాం. ఇక నగరంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉంది సార్. ఇట్స్ ఆల్ రైట్. చూసావుగా ఇన్స్పెక్టర్, ప్రజల్లో పెరుగుతా అవినీతికి నిదర్శనమే ఈ దౌర్జన్యాలు. ఎప్పటికైనా కళ్ళు తెరువు, నీ అమ్ముడు పోయేతనానికి తెరవై. మన బాధ్యత మన వృత్తిని గౌరవించటం. అలాగే సార్. నిన్న నా అవినీతికి అసమర్థతకు బాధపడుతున్నాను. అంతేకాదు మీకు ఇలాంటి పొరపాటు మరి ఎవరు చేయాలని మీకు మాటిస్తున్నాను. మీ విద్యార్థికి సాల్యూట్ చేస్తున్నాను. చాలా సంతోషం వస్తాయి. ఇక పట్టణాల్లో గోండాలు రౌడీల్ని సర్టిఫికేట్ ఓపెన్ చేయి. 24 గంటల్లో అందరినీ సెల్లో తోసాయి. ఈ మారిన హోమం సృష్టించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఎంతటి అర్హత శక్తులున్నా లెక్క చేయకు, హోం తోసాయి. ఇన్నాళ్ళు నిద్రమైన నా సామర్థ్యాన్ని మీ ఆశయం నెరవేరుస్తాను. ఓకే.